మీరు గనుక 15 నుంచి 20 వేల మధ్య ప్రైస్ రేంజ్లో మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఏ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు ఏ మొబైల్ కొనాలో క్లియర్ ఐడియా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరు అండర్ 30,000 అండర్ 40,000 ఏ మొబైల్ కొనాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ అయితే వచ్చాయి, వాటిని అయితే చెక్ చేయండి. ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, అక్కడి నుంచి కూడా వాటిని అయితే మీరు చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ కొంతమంది ఈ అండర్ 20,000 ప్రైస్ రేంజ్లో కర్వ్డ్ డిస్ప్లే ఉండాలి అండ్ కొంచెం చూడడానికి ప్రీమియంగా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఒక 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. వీటిలో ఉండే మైనస్ పాయింట్స్ వాటిలో ఉన్నాయి అనుకోండి, బట్ మెయిన్గా కర్వ్డ్ డిస్ప్లే లుక్ అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అనుకునే వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను. సో 3 మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ది లావా బ్లేజ్ కారు, లావా అగ్ని 2 మరొకటి. సో రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. వీటిలో డిస్ప్లే చాలా బాగుంటుంది, 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, 10-bit ప్యానల్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. MediaTek Dimensity 7050 ప్రాసెసర్, LPDDR5 RAM, UFS 3.1 స్టోరేజ్ అండ్ మెయిన్గా సాఫ్ట్వేర్ చాలా క్లీన్గా అండ్ ఫ్లూయిడ్గా ఉంటుంది. కాకపోతే కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి, లైక్ కెమెరాస్ యావరేజ్గా ఉంటాయి, అవుట్డోర్ విజిబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా కొంచెం ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. ఈ లావా అగ్ని 2, లావా బ్లేజ్ కారు రెండు కూడా స్టాక్ 100తో కర్వ్ డిస్ప్లే కావాలనుకునే వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. డీటెయిల్ రివ్యూస్ అయితే ఒకసారి చెక్ చేయండి, ఇంకేమైనా కాన్స్ ఉంటే మీకు బెటర్ ఐడియా అయితే వస్తుంది. అండ్ మరొక విషయం, ఈ లావా బ్లేజ్ కర్వ్ అయినా లావా అగ్ని 2 అయినా కానీ 16-17,000 ఆ ప్రైస్ రేంజ్లో అంతకంటే తక్కువ వస్తేనే కన్సిడర్ చేయండి. అప్పుడే బెటర్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే అవుతాయి. ఎందుకంటే 20,000 వరకు వెళ్తే మీకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ నియర్లీ 20-21,000లో వస్తుంది. ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ లావా వద్దు కర్వ్డ్ డిస్ప్లే తోటే వేరే బ్రాండ్లో ఏదైనా మొబైల్ కావాలనుకునే వాళ్ళకి రియల్మీ P1 Pro ఉంది. బిల్డ్ క్వాలిటీ కెమెరాస్ అయితే ఇందులో యావరేజ్గా ఉంటాయి, బట్ డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ కెమెరాస్ కూడా పర్లేదు, లావా అగ్ని 2 బ్లేజ్ కర్వ్తో కంపేర్ చేస్తే అయితే కొంచెం బెటర్గా ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా స్నాప్డ్రాగన్ 6 Gen 1 డీసెంట్గానే ఉంటుంది. అరౌండ్ 16-17,000 ప్రైస్ రేంజ్లో వస్తేనే ఈ రియల్మీ P1 Proని కూడా కన్సిడర్ చేయొచ్చు, అది కూడా కర్వ్డ్ డిస్ప్లే కావాలనుకునే వాళ్ళకి. అండ్ నెక్స్ట్, సో ఓవరాల్గా 16,000లో బెస్ట్ పిక్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న వాటిలో రియల్మీ నార్జో 70 Pro. సో 20,000 ఉంటుంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్ కూపన్ ఒక 5,000 ఏమో వస్తుంది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో రీసెంట్గా కూడా పోస్ట్ చేశాను. 16,000లో వస్తుంది. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోలో మాట్లాడే దాదాపు ప్రతి మొబైల్ రివ్యూ మన ఛానల్లో ఉంది. Tech24 మొబైల్ నేమ్ కొట్టండి, రివ్యూ అయితే వస్తుంది. సో స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రజెంట్ ఇదే వస్తున్న 16,000 ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే. అండ్ రియల్మీ నార్జో 70 Pro, రియల్మీ 12 Plus రెండు కూడా సిమిలర్ స్పెక్స్ తోటే ఉంటాయి. జస్ట్ చేంజ్ ఏంటంటే రియల్మీ 70 Pro బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తే, సోనీ IMX 890 మెయిన్ సెన్సార్తో వస్తే, రియల్మీ 12 Plus మనకి సోనీ లిడ్ 600 సెన్సార్తో బ్యాక్ సైడ్ వేగన్ లేదర్తో వస్తుంది. రెండు కూడా సిమిలర్ మొబైల్సే. మీకు ఏ మొబైల్ ఎందులో తక్కువ వస్తే అందులో అయితే కన్సిడర్ చేయండి. 70 Pro మాత్రం 16,000లో మంచి ఆప్షన్, డిస్ప్లే బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా MediaTek Dimensity 750 ప్రాసెసర్తో 16,000లో అయితే క్లియర్గా రికమెండేషన్. 20,000లో ఉంటే మాత్రం దీని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు కూడా నేను చెక్ చేశాను, అమెజాన్లో కూపన్, బ్యాంక్ డిస్కౌంట్ ఇవన్నీ కలుపుకొని 15-16,000లో వస్తుంది. ఈజీగా కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్లో. అండ్ నెక్స్ట్ ది పోకో X6 అండర్ 20,000 ప్రైస్ రేంజ్లో. సో చాలా మంచి స్పెక్స్తో లాంచ్ అయినప్పుడు అయితే వచ్చింది. ఇప్పుడు చాలా ఆప్షన్స్ రావడం వల్ల 17,000 ప్రైస్ రేంజ్లో బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది, 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED ప్యానల్తో వస్తుంది. డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్ సపోర్ట్ అండ్ 1800 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో, LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్, 5100 mAh బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అండ్ బేస్ వేరియంటే మనకి 8GB RAM 256GB స్టోరేజ్తో వస్తుంది. ఓవరాల్గా 17,000లో సో బెస్ట్ పిక్ అయితే అవుతుంది, బట్ బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. అండ్ కెమెరాస్ కూడా యావరేజ్గా ఉంటాయి ఈ ప్రైస్ రేంజ్ ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఇది OnePlus నుంచి OnePlus Nord CE3 లాంచ్ అయినప్పుడు 25,000, చాలాసార్లు 23,000-22,000లో సేల్ అయింది. బట్ ప్రజెంట్ అయితే చాలా ఆఫర్స్లో జియో మార్ట్లో కానీ అమెజాన్లో కానీ సో మనకి 19K ప్రైస్ రేంజ్లో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఈ మధ్య OnePlus తీసుకొచ్చింది కదా, OnePlus Nord CE4 Lite, దాంతో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఆప్షన్ ఈ OnePlus Nord CE3. దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 782GB ప్రాసెసర్. సో ఆ ప్రైస్ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ లైఫ్ విషయంలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. హార్డ్ కోర్ గేమర్ అయితే మాత్రం మీకు ఇంకొంచెం బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ ఓవరాల్ ఆల్రౌండర్ అయితే అవుతుంది. 19,000లో OnePlus మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి, ఎవరికైతే ఈ పోకో, ఐకో లాంటివి నచ్చవో. అండ్ నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ అండర్ 20,000 ప్రైస్ రేంజ్లో ఇప్పుడు నన్ను కొనుక్కునే మొబైల్ ఐక్యూ Z9 అకా Vivo T3. ఫ్లిప్కార్ట్లో Vivo T3, అమెజాన్లో ఐక్యూ Z9గా ఉంటుంది. లాంచ్ చేసినప్పుడు 20,000, బట్ ఇప్పుడు 17,999కి అయితే వస్తుంది. MediaTek Dimensity 7200 చిప్ సెట్తో వస్తుంది. సిమిలర్ ప్రాసెసర్తో వచ్చిన ఏది నథింగ్ ఫోన్ 2 7200 ప్లస్ ప్రో అనే వాళ్ళు పిలుస్తున్నారు. దాంతో కంపేర్ చేస్తే కూడా నేను సైడ్ బై సైడ్ అయితే టెస్ట్ చేశాను. సో బెటర్ పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది 18,000లో. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. కెమెరాస్ కూడా మెయిన్గా బ్యాక్ కెమెరా అయితే చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ కెమెరా
కెమెరా ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అనిపించింది. అండ్ బ్యాటరీ లైఫ్ విషయంలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు, చాలా మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లేదు, బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. అదర్వైజ్ నా ఫేవరెట్ 18,000లో iQOO Z9 అక్క Vivo T3. అండ్ నెక్స్ట్ది సో ఇప్పుడు 20,000 ప్రైస్ రేంజ్లో కొనగలిగే కిల్లర్ ఫోన్ OnePlus Nord 3. సో వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 35,000 33,000, బట్ జియో మార్ట్లో అమెజాన్లో అప్పుడప్పుడు 19,000 21,000 రేంజ్లో వస్తుంది. కిల్లర్ ఫోన్ పర్ఫార్మెన్స్ అయితే డైమెన్సిటీ 9000. అసలు అండర్ 20,000 వస్తుందంటే కిల్లర్ ఆప్షన్. బట్ 1 year ఓల్డ్ అయింది, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. బట్ స్టిల్ స్టాక్ ఉండి మీరు అమెజాన్లో కానీ జియో మార్ట్లో కానీ కొనగలిగితే బెస్ట్ ఆప్షన్. సో ఓన్లీ కాన్స్ ఏంటంటే కొంచెం మీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, బట్ ఈ ప్రైస్ రేంజ్లో డీల్ బ్రేకర్ ఏం కాదు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం వీక్గా ఉంది. అదర్వైజ్ డిస్ప్లే, కెమెరాస్, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా సాలిడ్గా ఉంటాయి. అండ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో అండర్ 20,000లో వస్తే OnePlus Nord 3 అయితే కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ మీకు దొరికితే. సో ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటే అండర్ 20,000 బెస్ట్ ఆల్రౌండర్ ఓవరాల్ మొబైల్ అంటే iQOO Z9 Vivo T3. అండ్ బెస్ట్ కెమెరాస్ అంటే iQOO Z9, Realme Narzo 70 Pro అండ్ Realme 12 Plus పేరుతో ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. అండ్ బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ కర్వ్ డిస్ప్లే అంటే డెఫినెట్గా లావా బ్లేజ్ కారు, లావా అగ్ని 2. అండ్ బెస్ట్ డిస్ప్లే అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే మాత్రం Poco X6. సో ఇవి నా రికమెండేషన్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ మీరు 20,000లో మొబైల్ కొంటే దేన్ని ప్రిఫర్ చేస్తారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు యూస్ఫుల్ వీడియోస్, అన్బాక్సింగ్ రివ్యూస్ అండ్ కంపారిజన్స్ అయితే తీసుకొస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.